ఇలా గనక పచ్చి కొబ్బరి వేసుకొని మనము కర్రీ చేసుకున్నట్లయితే రైస్లోకి, రోట్లోకి, చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది. రండి, వెల్కమ్ టు మైండ్స్ మనప కిచెన్. ఇవాళ మనము పచ్చి కొబ్బరి కర్రీ చేసుకుందాము. అందుకోసం నేను ఇక్కడ 1 కప్ వరకు అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా చేసి పెట్టుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఏమాత్రం ఉండలేకుండా ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే పచ్చి శనగపప్పు నానేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందుగానే నానేసుకున్నాను. అలాగే పెసరపప్పు కూడా నానేసుకున్నాను. కడాయి పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు చిట్టపట్టమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు కొద్దిగా, ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎర్రబడ్డ తర్వాత మనం నానేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత నానేసి పెట్టుకున్న పెసరపప్పు, ఇప్పుడు పెసరపప్పు వేసాక పచ్చివాసన పోయే వరకు మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కాస్త మగ్గే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం తినే కారాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. వేసి కలిపి పెట్టుకున్న తర్వాత మనము ఇందులోకి వాటర్ వేసుకుందాము. నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా కలిపి పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. కొబ్బరంతా బాగా ఉడికి ఇలా దగ్గర పడ్డ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇంత అండి, చూసారుగా, చాలా సింపుల్. మనకి ఇంట్లో ఏ కర్రీస్ లేనప్పుడు ఇలా పచ్చి కొబ్బరి ఉందనుకోండి, అప్పటికప్పుడు మనం ఇలా కర్రీ చేసుకోవచ్చు. కర్రీ మాత్రం మంచి రుచితో పాటు కమ్మగా టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూస్తారుగా ఎంతో గుమగుమలాడే పచ్చి కొబ్బరి కర్రీ. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.